నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయా? ముఖ్యంగా మహిళల్లో ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం కూడా ఇదే విషయాలు తెలుస్తున్నాయి. అంటే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి అని చెప్పేసి. అంటే ఒకప్పుడు మహిళల్లో చాలా రేర్గా కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ లాంటివి ఇప్పుడు ఎందుకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి? దీనికి కారణం అంటే మనలో దానికి సంబంధించినటువంటి అవగాహన పెరిగి త్వరగా టెస్టులు చేయించుకోవడం ద్వారా బయటపడుతున్నాయా, లేదంటే నిజంగానే కేసులు పెరగడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు ముందస్తుగా మనం తెలుసుకొని ఏవైనా టెస్టులు చేసుకుంటే క్యాన్సర్ కి సంబంధించినటువంటి విషయాలు బయటపడతాయా? దానికి సంబంధించి మన దగ్గర ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ప్రస్తుతం ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది, ఇలాంటి అనేక విషయాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ అంకాలజిస్ట్ డాక్టర్ సాయి మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. మ్యామ్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన దేశంలో మహిళల్లో క్యాన్సర్ కేసులు నిజంగానే పెరుగుతున్నాయా? ఎలా ఉంది మ్యామ్ పరిస్థితి అట్ ద మూమెంట్ చాలా దారుణంగా ఉందండి. సో ఇంతకు ముందు కన్నా ఎన్నో క్యాన్సర్ కేసులు ఎక్కువ చూస్తున్నాము. సో ఈ ఎక్కువ చూడటం అనేది అవగాహన పెరిగి మనం ఎక్కువ కనుక్కుంటున్న మూలంగా చూస్తున్నామా, లేకపోతే నిజంగానే పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా నిజంగానే పెరుగుతున్నాయి. బట్ చింతించాల్సిన విషయం ఏంటంటే ఇది చిన్న వయసు వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము. సో ఒకప్పుడు క్యాన్సర్ అంటే 50 to 70 ఇయర్ ఏజ్ గ్రూప్, ఎస్పెషల్లీ 60 దాటిన తర్వాత ఎక్కువ చూసే వాళ్ళము. ఇప్పుడు 30 to 60 మధ్యలో, ఎస్పెషల్లీ 30 to 50 మధ్యలో వీఆర్ సీయింగ్ మోర్ క్యాన్సర్స్, అండ్ దట్ ఈస్ ట్రూలీ వరీయింగ్. నిజం సాయి మ్యామ్, ఒకప్పుడు క్యాన్సర్ పేషెంట్ అంటే ఎక్కడో రేర్గా వినేవాళ్ళం, క్యాన్సర్ అంటే భయపడే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు క్యాన్సర్ అంటే ముందస్తుగా టెస్టులు చేసుకుందాం అనే పరిస్థితి వచ్చింది. ఏంటి మ్యామ్ ప్రధాన కారణాలు ఏంటి అసలు క్యాన్సర్ ఇలా పెరగడానికి? మన దేశంలో ఉండి క్యాన్సర్ పెరగటానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఈజ్ తంబాకు, పాన్, గుట్కా. వీటి మూలంగా మనం చూస్తున్న క్యాన్సర్స్ వేరే అంటే సిగరెట్ మూలంగా లేదా ఆల్కహాల్ మూలంగా అంత ఎక్కువ చూడట్లేదు. సో ద యూసేజ్ ఆఫ్ గుట్కా, పాన్ మసాలా, పాన్ ఈస్ ఇంక్రీస్డ్ ట్రెమెండస్లీ, అండ్ దీని మూలంగా ఎక్కువ మౌత్ అండ్ థ్రోట్ క్యాన్సర్స్ చూస్తున్నాము. ఇది జనరలీ మౌత్ అండ్ థ్రోట్ క్యాన్సర్స్. సో ఇండియాలో మనం వాడే వస్తువుల్లో దేని మూలంగా మ్యాక్సిమం క్యాన్సర్స్ వస్తున్నాయి అంటే యూ కెన్ సే గుట్కా. బట్ దాంతోపాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి, మూడిట్లోనూ విపరీతంగా కంటామినేషన్ చూస్తున్నాము, అడల్టరేషన్ చూస్తున్నాము. వీఆర్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ కెమికల్స్. దాంతోపాటు ఎక్కువ తింటున్నాం కూడా. ఫుడ్ అవైలబిలిటీ పెరిగింది. సో పీపుల్ ఆర్ ఏబుల్ టు ఈట్ అ లాట్ మోర్ ఫుడ్ అట్ ఎనీ టైమ్ పాసిబుల్ ఫర్ అ వెరీ స్మాల్ ప్రైస్. సో దాంతో ఒబిసిటీ పెరిగింది. దిస్ ఈస్ అనదర్ రీజన్. మూడో రీజన్, ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెంది మనం హార్ట్ అటాక్స్ రాకముందే యాంజియోగ్రామ్ చేస్తున్నాము, స్టెంట్స్ పెట్టించుకుంటున్నాము. సో పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్. సో ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడో ఆబ్వియస్లీ అన్ని రకాల రోగాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఎల్డర్లీ పాపులేషన్ నంబర్స్ ఇంక్రీజ్ అయినాయి. గుడ్ పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్. బట్ ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్న కొద్దీ ఆబ్వియస్లీ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సాయి మ్యామ్ అయితే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగా జీవనశైలి మారడం వల్ల కూడా చాలా రకాలుగా వస్తుందని చెప్తున్నారు. అయితే టెస్ట్లు ఇప్పుడు కొంచెం అవగాహన కూడా పెరిగి టెస్ట్లు చేయించుకుంటున్నారు కదా, దానివల్ల ఏమైనా కేసులు త్వరగా బయటపడుతున్నాయా? ఎలా ఉంది మ్యామ్ ఆ రేషియోకి సంబంధించి ఏం చెప్తారు? ఎక్కువ మంది ఇంకా మన దేశంలో వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చి ఒంట్లో బాగోకపోయిన మూలంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాక క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. మీరు ఎంతో మంది స్త్రీలను అడగండి, అమ్మ ఈ నొప్పి నీకు ఎప్పటి నుంచి ఉంది, ఆర్ ఈ పొట్టలో ఈ బ్లోటెడ్నెస్ లేదా ఈ గట్టి ఫీలింగ్ ఎప్పటి నుంచి ఉందంటే 6 నెలల నుంచి ఉంది, ఏంటో అని ఊరుకున్నాను, ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, లేదా బ్లీడింగ్ అవుతుంటే ఎలా చెప్పాలి మా అబ్బాయికి అని చెప్పటం మానేశాను. ఇలా చాలాసార్లు పీపుల్ ఎన్నో నెలల నుంచి వాళ్ళకి ఏదో తేడా ఉంది అని గమనించి కూడా అశ్రద్ధ మూలంగా లేదా భయం మూలంగా లేదా సిగ్గు మూలంగా దాన్ని దాచిపెట్టేస్తారు. చాలా తక్కువ ప్రపోర్షన్ హెల్త్ స్క్రీనింగ్లో బయటపడతారు. చాలా హెల్తీ పీపుల్ ఇంకా హెల్తీగా ఉండాలని టెస్ట్లకు వచ్చారు. ఆ టెస్ట్లో చిన్న బియ్యం గింజంత క్యాన్సర్ కనిపించింది, ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్, తీసేసాము, క్యూర్ అయ్యారు, మళ్ళీ వాళ్ళ పనికి వెళ్ళారు, నార్మల్ అయిపోయారు. అది తక్కువ. సో మన ఫోకస్ ఎలా ఉండాలి అంటే, నాకు క్యాన్సర్ వచ్చినా
టెస్ట్లో నాకేమీ సిమ్టమ్స్ రాకముందే అది బయటపడిపోతే నేను దాన్ని తొలగించుకొని మళ్ళీ నార్మల్ అవ్వాలి. సో ఈ టెస్ట్లు చేసుకోవడం ఇంపార్టెంట్. క్యాన్సర్ మనకి నేనున్నాను అని చెప్పే ముందే మనం దాన్ని కనుక్కుని దాన్ని తొలగించగలిగితే ఈ క్యాన్సర్ గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు అండి. ఓకే సాయి మ్యామ్, ఇంకొకటి ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవరీస్కి సంబంధించినటువంటి క్యాన్సర్ కేసులు బాగా వింటున్నాం, తరచుగా ఇవి వస్తున్నాయని. వీటి రేషియో ఎలా ఉంది మ్యామ్? అసలు ఏ టైంకి వస్తున్నారు పేషెంట్స్ మీ దగ్గరికి? కానీ బ్రెస్ట్ అయితే అండి ఒకప్పుడు 50 దాటిన లేడీస్లో చూసేవాళ్ళము. ఇప్పుడు 30 దాటాక 30 లోపు కూడా చాలా మందికి బ్రెస్ట్ చూస్తున్నాము. మన ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారము మన దేశంలో ఇప్పుడు మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ తర్వాత మనం ఎక్కువ భయపడాల్సిన క్యాన్సర్ బ్రెస్ట్. ప్రతి 10 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. ఈ సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం మన దేశంలోనే చూసాము. ప్రతి 8 మందిలో ఒకరికి వస్తుంది అంటున్నారు సర్వైకల్ క్యాన్సర్. ఓవరీ క్యాన్సర్ ఇప్పటికీ కూడా మేబీ 100లో ఒకరికి లేదా ఇద్దరికి చూస్తాము. బట్ ఈ ఓవరీ క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే అది బాగా ముదిరిపోయే వరకు మనకు తెలియదు మనకు అది ఉందని. ఓకే మ్యామ్, యాక్చువల్గా చాలా మంది లేడీస్ సాధారణంగా వాళ్ళ హెల్త్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సాధారణంగా వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మ్యామ్? అంటే చెస్లో గడ్డలు వచ్చినప్పుడు కానీ, లేదా కడుపు నొప్పి లాంటివి వస్తుంటాయి కదా, అంటే సాధారణమే జ్వరం లాంటివి ఏదో అనుకొని వదిలేస్తుంటారు కదా, అలా కాకుండా క్యాన్సర్కి సంబంధించి స్పెసిఫిక్ లక్షణాలు ఏమైనా ఉంటాయా మ్యామ్? రొమ్ములో క్యాన్సర్ వస్తే మట్టుకు యూజువలీ నొప్పి పెద్దగా ఉండదు, బట్ చేతికి తగులుతుంది, ఏదో తేడాగా అక్కడ కొంచెం గట్టిగా ఉంది, దాంట్లో నొప్పి ఉండొచ్చు ఉండకపోవచ్చు. అండ్ ఈ పీరియడ్స్ ముందు ఎవరికైనా రొమ్ము గట్టిపడినట్టు అనిపిస్తుంది, రొమ్ములో కొంచెం వాపు వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ పీరియడ్తో సంబంధం లేకుండా రొమ్ములో ఏదో గట్టిదన్నము, ఏదో తేడా మీకు అనిపిస్తే అది బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. రొమ్ము నిప్పుల్లో నుంచి రక్తంతో కూడిన లిక్విడ్ డ్రాప్స్ కానీ వస్తుంటే అది రొమ్ము క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఎప్పుడు ముందుకుండే నిప్పులు ఇప్పుడు వెనక్కి వెళ్తున్నట్టు, ఎవరో దాన్ని లోపల నుంచి గుంజుతున్నట్టు అనిపించినా అది రొమ్ము క్యాన్సర్ అవ్వచ్చు. రొమ్ము పైన చర్మం స్మూత్గా ఉండకుండా కమలాకాయ తోలులాగా చుక్కలు చుక్కల్లాగా గట్టిపడినట్టు అనిపిస్తే అది బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్లో మీకు నొప్పి ఉంటేనే క్యాన్సర్, నొప్పి లేకపోతే గడ్డొచ్చినా అది క్యాన్సర్ కాదు అని కాదు. బట్ మీరే చెప్పండి, మీ రొమ్ములో కొంచెం గట్టిదనం అనిపించినా, నిప్పుల్లో తేడా వచ్చినా, అది మిమ్మల్ని మీరు చూసుకోకపోతే, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోకపోతే ఎలా తెలుస్తుంది? ఎస్ మ్యామ్, ఎలా చెక్ చేసుకోవాలో ప్రాసెస్ ఏమైనా చెప్తారా మ్యామ్? వాళ్ళు ఎలా చేసి అయితే చూపించలేను అండి, బట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, కొన్ని 100 వీడియోస్ వస్తాయి. ఇందులో కార్టూన్ టైప్లో తీసిన వీడియోస్ ఉన్నాయి, కొంతమంది లేడీస్ వాళ్ళు చెక్ చేసుకుంటూ పెట్టిన వీడియోస్ ఉన్నాయి, కొంతమంది డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బొమ్మ పైన వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ మీకు 2 to 3 minute వీడియోస్ ఉంటాయి. యాక్చువల్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం 40 సెకండ్ల నుంచి 1 to 2 minutesలో అయిపోతుంది. సింపుల్, ఈజీ. పెద్ద రొమ్ము ఉన్న వాళ్ళు పడుకుని నడుం కింద ఒక దిండు పెట్టుకుని ఎగ్జామిన్ చేసుకోమంటాము. కుడి రొమ్ము ఎడమ చేయితో, ఎడమ రొమ్ము కుడి చేయితో. రొమ్ము చిన్నగా ఉన్న వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు మీ బాడీ పైన వాటర్, సోప్ ఉంటుంది కాబట్టి ఈజీ. సో మీ చేతులు ఈజీగా ఎగ్జామినేషన్కి కుదురుతుంది, అలా చేసుకోమంటాము. లాస్ట్లో నిప్పులొత్తి చూసుకోమంటాము. ఇలా చేసుకోమన్నప్పుడు లేడీస్ 2 రకాలు ఉంటారు. నెలకొకసారి చేసుకోండమ్మా, మీ పీరియడ్ అయిపోయిన ఆఖరి రోజు. పీరియడ్స్ రాని వాళ్ళు నెలలో ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకుని చేసుకోండి అంటే, రోజు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా రోజుకి 3 సార్లు చేసుకునే వాళ్ళు, లేదా 6 నెలలకు ఒకసారి కూడా చేసుకునే లేడీస్ ఉంటారు. అలా కాదండి, రోజు చేసుకుంటే మిమ్మల్ని మీరు స్టిమ్యులేట్ చేసినట్టు అవుతుంది, అప్పుడు నిప్పుల్లోంచి వాటర్ లైక్ డిశ్చార్జ్ వస్తుంది. అలా 6 నెలల వరకు చేసుకోకుండా ఉండొద్దు. ప్రతి నెల గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఒక 2 నిమిషాలు మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. చెక్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఆన్ యూట్యూబ్. ఓకే మ్యామ్, ఇంకొకటి సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మ్యామ్. సాధారణంగా మీ డాక్టర్స్ చెప్తుంటారు సర్వైకల్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి, కానీ మన దగ్గర మహిళలు దాదాపుగా వస్తున్న వాళ్ళు చివరి దశలో వస్తున్నారు అనే మాటలు కూడా వింటున్నాం. ఏంటి మ్యామ్, ఇది ఎంతవరకు ఎలా ఉంది అనేది? సర్వైకల్ క్యాన్సర్ క్యూర్ చేయొచ్చు. క్యూర్ ఎప్పుడు చేస్తాము? క్యాన్సర్ వచ్చాక. బట్ అసలు సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చు.
దాన్ని 0% చేయొచ్చు. ఈ మొత్తం భారతదేశంలో ఒక్క లేడీకి కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మేం చెయ్యగలము. బట్ స్టిల్ ప్రతి 10 నుంచి 12 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. ప్రతి 4-5 ఫ్యామిలీస్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. సో మనం పూర్తిగా నివారించదగ్గ ఒక క్యాన్సర్ ఎందుకు ఇంతమంది లేడీస్ లైఫ్ తీసుకుంటుంది ఈస్ ద క్వశ్చన్. ఎందుకు ఈ నివారించదగ్గ స్క్రీనింగ్ టెస్ట్లు మనం చేయించుకోవట్లేదు ఈస్ ద ప్రాబ్లం. ఎస్ మ్యామ్, ఇది హెచ్పివి వ్యాక్సిన్ కి సంబంధించి వేసుకోవాలని చెప్తున్నారు కదా మ్యామ్. అంటే అమ్మాయిలు ఏ వయసులో వేసుకోవాలి, అసలు ఎందుకు వేసుకోవాలి, ఒకసారి వ్యాక్సిన్ కి సంబంధించిన విషయం. సర్వైకల్ క్యాన్సర్, దాంతోపాటు మగవాళ్ళకు వచ్చే పురుషాంగం పీనిస్ క్యాన్సర్, ఇవి రెండిటికి ఒకటే కారణం హెచ్పివి వైరస్. ఈ వైరస్ సెక్స్ చేసినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో సెక్స్ మూలంగా వచ్చే క్యాన్సర్స్లో సర్విక్స్ క్యాన్సర్ ఫస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై పీనిస్ క్యాన్సర్ ఇన్ మెన్. దాంతోపాటు సెక్స్ చేస్తున్నప్పుడు ముద్దు పెట్టుకోవటం ద్వారా లేదా ఓరల్ సెక్స్ ద్వారా ఇదే హెచ్పివి నోట్లోకి వెళ్ళొచ్చు, గొంతులోకి వెళ్ళొచ్చు. గొంతులోకి వెళ్తే అక్కడి నుంచి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళొచ్చు. సో హెచ్పివి వైరస్ మూలంగా నోటి క్యాన్సర్స్ రావచ్చు, గొంతు క్యాన్సర్స్ రావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్స్ రావచ్చు. ఎవరైనా మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేస్తే మోషన్ హోల్కి వచ్చే క్యాన్సర్కి కారణం కూడా ఈ హెచ్పివి. సో అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు కాలేజ్కి వెళ్తారు, తర్వాత డిగ్రీ కాలేజ్కి వెళ్తారు, లేదా పెళ్ళిళ్ళు చేసుకుని పని చేస్తారు. ఈవెన్చువలీ ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి మనమే పని కట్టుకుని పెళ్లి చేస్తున్నాము, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయండి, హ్యావ్ చిల్డ్రన్ అని. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ వీళ్ళు పెద్ద అయ్యాక ఆబ్వియస్లీ సెక్స్ చేస్తారు. ఆ చేసినప్పుడు వాళ్ళకి హెచ్పివి అంటొచ్చు, అంటకపోవచ్చు. అంటిన 10-15 సంవత్సరాల తర్వాత ఇలాంటి క్యాన్సర్స్ రావచ్చు. ఓకే. సో ఈ పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు లేదా రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు హెచ్పివి మూలంగా ఇలాంటి క్యాన్సర్స్ రాకూడదు అంటే వ్యాక్సిన్ ఇప్పించడం కంపల్సరీ. ఓకే. సో కరెక్ట్ ఏజ్ ఏది అంటే ఈ వ్యాక్సిన్ మీకు ఎక్కడ పని చేయాలి, వాళ్ళ యూటరస్ కింద భాగంలో వాళ్ళ పురుషాంగంలో వెళ్ళి దాని పవర్ చూపించాలి. సో మరీ చిన్నపిల్లలకి ఇస్తే ఆ ఆర్గన్ డెవలప్మెంట్ కంప్లీట్గా అవ్వదు. ఓకే. సో 9 years నుంచి 15 years లోపు వాళ్ళకి మెచ్యూరిటీ వస్తున్న ఏజ్లో, వాళ్ళు రిలేషన్షిప్ స్టార్ట్ చేయని ఏజ్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం కంపల్సరీ. ఓకే మ్యామ్, అది పాస్మియర్ టెస్ట్కి సంబంధించి కూడా ఆ పరీక్షకు సంబంధించి కొన్ని భయాలు అవి కూడా ఉన్నాయి. సో ఏంటి మ్యామ్, ఎలా చేసుకోవాలి, సంకోచం లేకుండా అసలు ఆ టెస్ట్ చేసుకోవాలంటే ఆ టెస్ట్ గురించి ఒకసారి వివరాలు. పాప్స్మియర్ ఏం లేదండి, ఇప్పుడు మనం అంటున్నాము హెచ్పివి వైరస్ గర్భసంచి కింద భాగంలోకి సెక్స్ అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయితే అది మనకి కనిపివ్వదు, మీకు తెలీదు, మీ డాక్టర్ చూసినా తెలీదు అక్కడ హెచ్పివి వైరస్ ఉందో లేదో. ఆ హెచ్పివి వైరస్ ఉన్న తర్వాత 15-20 సంవత్సరాలకి దానికి అక్కడే ఉండి బోర్ కొట్టి క్యాన్సర్ సెల్స్ స్టార్ట్ చేస్తుంది. సో మరి నాకు ఫ్యూచర్లో అక్కడ క్యాన్సర్ రాబోతుందా లేదా అని కనుక్కోవాలి అంటే నేను అక్కడి నుంచి చిన్న పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలో కణాలు చూస్తారు మైక్రోస్కోప్లో, చూసి ఈవిడికి నెక్స్ట్ 3 ఏళ్లలో ఇక్కడ క్యాన్సర్ వచ్చేలాగా ఉంది ఆర్ లేదు అని ఆ టెస్ట్లో చెప్తారు. ఓకే. సో ఈ పాప్స్మియర్ అనే టెస్ట్ వెజైనా ద్వారా వెళ్తాము. ఒక చాలా చిన్న టూత్ బ్రష్ టైప్లో స్టెరాయిల్ టూత్ బ్రష్ లాంటిది ఓపెన్ చేసి దాన్ని గర్భసంచి కింద భాగానికి టచ్ చేసి ఇలా ఒక 15 seconds పాటు టచ్ చేసి దాన్ని ల్యాబ్కి పంపిస్తాము. సో మొత్తం పరీక్ష చేయడానికి 1 నిమిషం పడుతుంది. బట్ ఆబ్వియస్లీ ఎవరికైనా కూడా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి టెస్ట్ చేయించుకోవాలి అంటే నచ్చదు. ఓకే. బట్ ఈ టెస్ట్ ఏం చెప్తుంది, 3 ఏళ్ల వరకు మీకు క్యాన్సర్ రాబోతుందా లేదా, రాబోతుంటే ఆ రిస్క్ తక్కువ ఎక్కువ అంత క్లారిటీతో చెప్తుంది. సో ఈ టెస్ట్ గ్యారంటీ పీరియడ్ ఈస్ 3 years. మీరే ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఏదన్నా ప్రోడక్ట్కి అన్ని ఇయర్స్ గ్యారంటీ ఇస్తారా ఎవరైనా? బట్ మేము ఇస్తున్నాము ఆ టెస్ట్కి. మరి 1500 పెట్టి మీరు ఒక టెస్ట్ చేయించుకుంటే మీకు అందరికీ ఇంతమందికి వచ్చే క్యాన్సర్ మీకు రాకుండా నేను చూస్తాను అన్నా కూడా లేడీస్ ప్రిఫర్ చేయట్లేదు. కొంతమంది అంటారు, మేడం నేను మ్యామోగ్రామ్ ఎక్కువ సార్లు చేయించుకుంటాను కానీ ప్యాప్స్మియర్ చేయించుకోను.
మీనింగ్లెస్. ఎందుకు చేపించుకోరమ్మా అంటే నాకు అక్కడ చూపించుకోవడం ఇష్టం లేదు. ఓకే. బట్ క్యాన్సర్ వస్తే ఎన్నిసార్లు చూస్తాను నేను అక్కడ? 6 నెలలు చూస్తాను రోజు. ఎన్ని సూదులు పొడుస్తాను అక్కడ. ఓకే. సో ప్యాప్స్మియర్ అనేది మ్యాండేటరీ అండి. మ్యామ్ ఇంకొకటి, క్యాన్సర్లో సైలెంట్ కిల్లర్ అంటే ఓవేరియన్ క్యాన్సర్ గురించి చెప్తున్నారు. ఎందుకు మ్యామ్ ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు? ఇది ఎందుకు అంత సైలెంట్ కిల్లర్గా మారింది అనేది? ఓవరీ అనేది మన అండాశయాలు గర్భాశయం వెనకాల ఉంటాయి, మోషన్ సంచి ముందు ఉంటాయి, చాలా లోతుగా పెల్విస్లో దాక్కుని ఉంటాయి. సో అక్కడ క్యాన్సర్ వచ్చినప్పుడు దానిపైన ఆ ఏరియాలో ఒక ట్యూమర్ వచ్చినప్పుడు ఇనీషియలీ మనకి ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. ఆ ట్యూమర్ పెరుగుతున్న కొద్దీ మనకి పొత్తు కడుపులో ఏదో తేడా, కొంచెం ఉబ్బసంగా ఉన్నట్టు, బ్లోటింగ్ వచ్చినట్టు, లేదా మోషన్లో కొంచెం తేడా వచ్చినట్టు, లేదా కొంచెం పీరియడ్ పెయిన్ లాగా వచ్చినట్టు, యూరిన్కి 1-2 సార్లు ఎక్కువ వెళ్లాల్సి వచ్చినట్టు, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. లేదా కొంచెం ఆకలి తగ్గినట్టు, లేదా తిన్నదంత తొందరగా అరగట్లేదు అని. బట్ మీరు ఆలోచిస్తే ఒక యావరేజ్ మనిషికి అప్పుడప్పుడు పొట్టలో కొంచెం తేడా రావటం, మోషన్లో కొంచెం తేడా రావటం ఇస్ వెరీ కామన్. ఓకే. నాకు కొంచెం తిన్నది అరగలేదు అన్నప్పుడల్లా ఓవేరియన్ క్యాన్సర్ అని అనుకుంటే నెలకు 3 సార్లు అలా అనిపిస్తుంది. సో ఫస్ట్ 2 స్టేజెస్లో ఈ సిమ్టమ్స్ ఎంత వేగ్గా ఉంటాయండి అంటే ఆల్మోస్ట్ ఏదో తిన్నది సహించలేదు అనుకుంటాము. అది 3rd స్టేజ్ అంటే పై పొట్టలోకి పెరిగేసరికి ఇక ఎసిడిటీ లాంటి సిమ్టమ్స్ వస్తాయి. అసలు తినబుద్ధి కాదు, తిన్నది అరగదు, కొంచెం తినగానే అమ్మ నా పొట్ట నిండిపోయింది అని. అప్పుడు కూడా ఇది ఓవరీ క్యాన్సర్ ఏమో అన్న థాట్ రాదు. అప్పటికి కూడా ఇది ఎసిడిటీ ఏమో అని ప్యానో ఈనోనో ఇలాంటివి ట్రై చేస్తారు. తీరా ఇంకా వెయిట్ లాస్ అవుతుంది, అస్సలు తిండి సహించట్లేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి అది 3rd స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే. సో ఏమంటాము అంటే మీరు ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చే వరకు వెయిట్ చేస్తే ప్రతి క్యాన్సర్ చేయి జారిపోతుంది. ఓకే. సో ప్రతి ఇయర్ ఒక అల్ట్రాసౌండ్ చేసుకోండి పొట్ట. అల్ట్రాసౌండ్లో ఏ రేడియేషన్ లేదు, మనకి ఏ హాని లేదు, 2000కి అయిపోతుంది. ఇక్కడ రిప్స్ నుంచి కింద హిప్స్ వరకు చూస్తారు. 20 ఆర్గన్స్ చూస్తారు. లివర్ బాగుందా, స్ప్లీన్, కిడ్నీలు, యూరెటర్లు, పేగులు, చిన్న పేగు, స్టమక్, గర్భసంచి, ఓవరీస్ ఇవన్నీ కనిపిస్తాయి. సో 40 దాటిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఏడాది ఒక పొట్ట స్కాన్ చేయించుకుంటే ఏదన్నా చిన్న చిన్న తేడాలు మనం ముందే గుర్తించవచ్చు. మరి ఏడాదికి ఒకసారి చేయించుకుంటే ఆ మధ్యలో నాకు ఓవరీ క్యాన్సర్ రాదా అంటే రావచ్చు. బట్ ఏదన్నా పొట్టలో ఉబ్బసం అని అనుకోండి, బ్లోటింగే, ఆకలి తగ్గటము, ఏదన్నా 15 రోజులకి మించి కూడా ఉంటే అది మనం ఇగ్నోర్ చేయాల్సిన విషయం కానే కాదు. ప్రతిదానికి 15-day రూల్ ఉందండి. ఇప్పుడు మోషన్ ఎక్కువ సార్లు వస్తుంది, లేదా మోషన్లో జిగట్టగా ఉంది, లేదా పీరియడ్ పెయిన్ టైప్ నొప్పి, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, 15 రోజులు దాటింది, నొప్పి తగ్గలేదు ఆర్ వాట్ ఎవర్ సిమ్టమ్ తగ్గలేదు అంటే యూ షుడ్ సీ ద డాక్టర్. ఓకే మ్యామ్, ఒక్కసారి మహిళల జీవనశైలి గురించి మాట్లాడుకుంటే సరైన ఆహారం తీసుకోకపోవడం, లేదా తప్పుడు ఆహారం తీసుకోవడం, లేదా ఊబకాయం, లేదా జీవనశైలికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉండడం, లేదా ఈ మధ్య కాలంలో మహిళలు కూడా డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం ఎక్కువగా చేస్తున్నారు. సో ఇవన్నీ క్యాన్సర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి మ్యామ్? స్మోకింగ్, ఆల్కహాల్లో ఉన్న కెమికల్స్ మనకి ఎప్పుడూ మంచి చేయలేదండి, ఏ రకంగా కూడా. సో దట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్, అండ్ ఆ పాయిజన్ కొంచెం వెళ్ళినా ఎక్కువ వెళ్ళినా మనకి పాయిజనే. బట్ ఒబిసిటీ మనకి తెలియకుండానే మనల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతోంది. ఎందుకు అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ నుంచి హార్మోన్స్ వస్తాయి. అసలు బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉండకూడదు. ఆ ఫ్యాట్ నుంచి వచ్చే, ఎక్స్ట్రా ఫ్యాట్ నుంచి వచ్చే ఈ హార్మోన్ అసలు మన బాడీలో ఉండకూడదు. సో మనలో ఎంత ఎక్కువ కొవ్వు ఉంటే ఈ అనవసరపు ఈస్ట్రోన్ అనే హార్మోన్ అంత ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఈస్ట్రోన్ మూలంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్స్తో పాటు వేరే క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. సో ఒబిసిటీ ఇస్ అ బిగ్ ప్రాబ్లం.
అండ్ ఒబిసిటీకి కొన్ని కారణాలు ఉన్నాయి. కొంచెం హెరిడిటరీ ఉంటుంది, కొంతమంది ఫ్యామిలీస్లో ఫ్యాట్ జీన్, వాళ్ళు ఎంత తక్కువ తిని ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం తినే ఫుడ్లో క్వాలిటీ పెరిగింది, క్యాలరీస్ పెరిగినాయి, ప్రాసెస్డ్ ఫుడ్ పెరిగింది, రెడీమేడ్ ఫుడ్ పెరిగింది. సో ఇవన్నిటి మూలంగా కూడా ఒబిసిటీ వస్తుంది. అండ్ లేడీస్లో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్కి ఇంకొక కారణం లేట్ ప్రెగ్నెన్సీస్. సో మనకి ఎన్ని మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తే మన క్యాన్సర్ రిస్క్ అంత ఎక్కువ ఉంటుంది. సో మీరు ఆలోచిస్తే 13 ఏళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయినాయి, 24కి మ్యారేజ్ అయ్యింది, 26కి బేబీ పుట్టింది. సో ఈ 24 to 26 ఇయర్స్ మధ్యలో ఈ అమ్మాయికి 1.5 year పాటు పీరియడ్స్ రాలేదు, ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఈ బ్రేక్ ఫ్రమ్ పీరియడ్స్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు ద బాడీ. ఓకే. సో పీసీఓడిలో కూడా పీరియడ్స్ రావు, మరి అది మంచిదా అంటే కాదు, బికాజ్ అప్పుడు అబ్నార్మల్ హార్మోన్ లెవెల్స్ ఉంటాయి. బట్ ప్రెగ్నెన్సీలో, బ్రెస్ట్ ఫీడింగ్లో ఒక ఉమెన్లో వచ్చే హార్మోన్ ఇస్ వెరీ బాడీ ఫ్రెండ్లీ. దాంతో ఏదైనా క్యాన్సర్ వచ్చేది ఉన్నా కూడా తగ్గిపోతుంది. మ్యామ్ ఒక కాలర్ గుంటూరు నుంచి లక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. లక్ష్మి గారు నమస్తే అండి. ఓకే, డాక్టర్ సాయి మ్యామ్ ఉన్నారు, మీకు మీ ప్రశ్న అడగండి, మ్యామ్ ఆన్సర్ ఇస్తారు. నమస్తే మేడం గారండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ సర్జరీ జరిగింది మేడం. ఒక 6 నెలలు 4 నెలలు అవుతుంది. క్యాన్సర్ తీసారా? తీసారు మేడం. ఇప్పుడు అది కీమోథెరపీ ఇస్తున్నారు మేడం నాకు. ఓకే. ఇప్పుడు దానికి భార్యాభర్తలు ఏమన్నా అలాంటివి పాటించాలా, దానివల్ల మా భర్తకి ఏమన్నా అనే డౌట్ ఉంది మేడం. దీని గురించి మేము ఎనీవే చెప్పాలి అనుకున్నామండి. గుడ్, మీరే అడిగారు. మీ రొమ్ము క్యాన్సర్కి మీరు మీ హస్బెండ్తో సెక్స్ చేయడానికి ఏ మాత్రము లింక్ లేదు. మీరు కీమోథెరపీ పైన ఉన్నప్పుడు కూడా మీరు హ్యాపీగా సెక్స్ చేయొచ్చు. దాని మూలంగా మీ కీమోథెరపీ పనిచేయకపోవడం అంటూ ఉండదు, లేదా మీకు ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కూడా ఏమీ ఉండదు. కానీ మీరు ఎవరితో అయితే దగ్గరగా ఉండాలనుకున్నారో, మీ హస్బెండే అవ్వచ్చు, లేదా మీ ఇంట్లో పిల్లలతో దగ్గరగా కూర్చుని చక్కగా టీవీ చూడాలి, ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గు, జలుబు లాంటివి ఉంటే మటుకు మీరు దూరంగా ఉండాలి. అంతే తప్ప సెక్స్కి, మీరు తీసుకుంటున్న కీమోథెరపీకి, మీకున్న బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్కడా లింక్ లేదు. ఓకే మ్యామ్, సాధారణంగా చూసుకుంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ అంటే కుటుంబంలో జన్యుపరంగా వాళ్ళ మదర్కో ఫాదర్కో ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి, అది వంశపారంపర్యంగా వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అసలు అలాంటి వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అగైన్ సేమ్ థింగ్ అండి. ఎవరినైనా మీకు 50 ఏళ్ళు కదా మ్యామోగ్రామ్ చేయించుకోండి ఆర్ స్కాన్ చేయించుకోండి అంటే మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేదు ఫస్ట్ ఇదే చెప్పేస్తారు. సో మా ఇంట్లో అలాంటివి లేవు అంటే అదేదో వేరే వాళ్ళకి రావాల్సిన రోగాలు మాకు రావాల్సిన రోగాలు కాదు టైప్లో ముందు మనం క్యాన్సర్ గురించి అలాంటి యాటిట్యూడ్ ఉండకూడదండి. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, ఎనీబడి కెన్ గెట్ క్యాన్సర్. సో మాకి రాదు, మా ఇంట్లో ఎవరికి రాదు, చిచి అలా అనుకుంటే అది వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం ఇంకా కష్టమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఓపెన్ మైండెడ్. క్యాన్సర్ ఈజ్ అ వెరీ కామన్ డిజీజ్, ఎంతోమందికి వస్తుంది. అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ స్టేజ్లో పట్టుకోవడానికి టెస్ట్లు చేయించుకోవాలి. అండ్ మా ఇంట్లో ఎవరికి లేకపోతే నాకు రాదు అని ఎక్కడా లేదు. 5 నుంచి 10% క్యాన్సర్సే వంశపారంపర్యం. మిగతా 90 క్యాన్సర్లు మీ వంశంలో, మీ కుటుంబంలో ఎవ్వరికీ లేకపోయినా మీకు రావచ్చు. ఎస్ సాయి మ్యామ్, యాక్చువల్గా మహిళల్లో అంటే మనం ఎంత అభివృద్ధి చెందుతున్న దేశం అనుకున్నప్పటికీ చాలా సిగ్గు ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ బ్రెస్ట్ గురించి కానీ ఇంకేదైనా గురించి కానీ మాట్లాడాలని, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి కూడా లేడీస్ చాలా ఆలోచిస్తుంటారు. వాళ్ళ బాడీలో ఏదైనా మార్పు వచ్చినా ఇది వస్తుంది అని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడానికే చాలా రోజులు తీసుకుంటారు. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా కల్చర్ అలాగే ఉందా మ్యామ్? ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఫాదర్స్ అండ్ డాటర్స్ మధ్యలో కమ్యూనికేషన్ పెరుగుతుంది. థ్యాంక్ఫుల్లీ ఈ మధ్యన వాళ్ళ డాటర్స్ పీరియడ్స్ గురించి ఫాదర్స్ అకంపెనీ అయి వస్తున్నారు. అది ఈజ్ అ వెల్కమింగ్ థింగ్ టు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంత నొప్పి ఉన్నా, ఎంత హెవీ బ్లీడింగ్ ఉన్నా వాళ్ళ ఫాదర్కి చెప్పడానికి చాలా సిగ్గుపడేది ఒక టైంలో. బట్ ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ చెప్తున్నారు. దానికి
ఫాదర్తో పాటు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఈ కమ్యూనికేషన్ పెరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఎల్డర్లీ విమెన్, 60 దాటిన విమెన్, ఎస్పెషలీ విడోస్, ఎవరికైతే హస్బెండ్స్ ఉండరో వాళ్ళ ఇంట్లో ఇలాంటి సిమ్టమ్స్, వెజైనా సిమ్టమ్స్ కానీ, బ్లీడింగ్ కానీ, వైట్ డిశ్చార్జ్, సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు తొందరగా రావట్లేదు అంటే వైట్ డిశ్చార్జ్ ఉంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుకోవడానికి చాలా ఆలోచిస్తున్నారు, హెసిటేట్ చేస్తున్నారు. అండ్ అందుకనే ఇప్పుడు అలా హెసిటేట్ చేయొద్దు, మీరు సిగ్గుపడొద్దు అని చెప్పొచ్చు. బట్ దాంతోపాటు ఇంట్లో ఒక ఎల్డర్లీ లేడీ ఉన్నారు, మదర్ ఉన్నారు, లేదా మదర్ ఇన్ లా ఉన్నారు, వాళ్ళని యాన్యువల్ చెకప్ ఒకసారి తీసుకొస్తే అయిపోతుంది. డాక్టర్తో అయితే చెప్పుకుంటారు. సో మనకి ఆ విషయం తెలుసు. సో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో అయితే తప్ప నేను హాస్పిటల్కి తీసుకెళ్ళను కాకుండా 60+ year old ఇంట్లో ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా వాళ్ళని చెకప్ చేపిస్తే ఏదన్నా ప్రాబ్లం ముందే పట్టుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ అది మనీ వేస్ట్ కింద అవ్వదు అండి. ప్రతి ఇయర్ ఎక్కడ తీసుకెళ్తాను, ఇన్ని వేలు ఎక్కడ పెడతాను అంటారు. ఏదైనా రోగం వచ్చాక దానికి 10 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. మ్యామ్, సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కానీ, సర్వైకల్ క్యాన్సర్ గురించి కానీ ఎలాంటి అపోహలు ఎక్కువగా ఉన్నాయి? లైక్ ట్రీట్మెంట్కి వస్తా అన్నా కూడా ఏం ఆలోచిస్తుంటారు ఎక్కువగా? అంటే మీ దగ్గర పేషెంట్స్ వస్తుంటారు, రెగ్యులర్గా మాట్లాడుతుంటారు కాబట్టి ఎలాంటి అపోహలు ఉన్నాయి మ్యామ్? బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అయితే బ్రెస్ట్లో నొప్పి ఉంటే క్యాన్సర్, ఓకే, ఇదొక పెద్ద అపోహ. రొమ్ములో పీరియడ్స్ ముందు నొప్పి రాని లేడీస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, సో వీళ్ళకి తెలుసు పీరియడ్ వచ్చేటప్పుడు రొమ్ములో నొప్పిగా ఉంది, పీరియడ్ వచ్చాక తగ్గిపోయింది. స్టిల్ ఎక్కడో బ్రెయిన్లో అదొక పురుగులాగా వాళ్ళని తింటూ ఉంటుంది. ఇది క్యాన్సర్ ఏమో, ఇది క్యాన్సర్ ఏమో. సో వస్తారు, చూస్తాము. ఇంకొంతమందికి రొమ్ములో కొవ్వు గట్టి పడుతుంది. దీన్ని ఫైబ్రో ఎడినోమా అంటాము, లేదా ఫైబ్రో ఎడినోసిస్. అంటే వీళ్ళ రొమ్ములో ఉన్న కొవ్వు మెత్తటి కొవ్వు కాకుండా గట్టి కొవ్వు. ఓకే, సో మన రొమ్ములో కొవ్వు 3 రకాలు ఉంటుంది: మెత్తటి కొవ్వు, మీడియం కొవ్వు, గట్టి కొవ్వు. మెత్తటి కొవ్వు ఉన్న వాళ్ళకి రొమ్ము యూజువలీ కొంచెం పెద్దగా ఉంటుంది. గట్టి కొవ్వు ఉన్న వాళ్ళకి యూజువలీ స్మాల్ బ్రెస్ట్ ఉంటుంది. వీళ్ళకి యూజువలీ పీరియడ్స్ ముందు విపరీతమైన నొప్పి వస్తుంది. పొడిసినట్టు, మంట పుట్టినట్టు, చీమలు పాకుతున్నట్టు రకరకాల నొప్పి ఉంటుంది. సో అలాంటి నొప్పితో ఉన్న వాళ్ళకి మాకు అర్థమైపోతుంది వీళ్ళ ప్రాబ్లం క్యాన్సర్ కాదు, వీళ్ళ రొమ్ములో కొవ్వు గట్టిపడింది అని చెప్తాము. అమ్మా, దిస్ ఇస్ నథింగ్ టు వరీ, స్కాన్లో ప్రూవ్ చేస్తాము ఇది క్యాన్సర్ కాదు అని. స్టిల్ ఏడుపు, నాన్ స్టాప్ వరీ, ఇది క్యాన్సర్. రొమ్ములో నొప్పి ఉంటే ఇది క్యాన్సర్. సో ఆ రొమ్ములో కొవ్వు తీయమంటారు, లేదా కొంతమంది అయితే 20-25 మంది డాక్టర్లను కలుస్తారని సేమ్ ప్రాబ్లం. ఓకే, సో రొమ్ములో నొప్పి ఉంటే 1 అపోహ, అది క్యాన్సర్ కాదు. రొమ్ములో గడ్డ ఉంటే ఆ గడ్డలో నొప్పి లేకపోతే క్యాన్సర్ అనుకుంటారు. ఎందుకమ్మా గడ్డ ఉంటే రాలేదు అంటే, ఏం నొప్పి లేదు డాక్టర్ అందుకే రాలేదు. సో రొమ్ములో గడ్డ ఉంటే అది కొవ్వు గడ్డ అయితే సరే, కొవ్వు గడ్డ కాకపోతే అందులో నొప్పి లేదు అని క్యాన్సర్ కాదు అని మీరు అనుకోవద్దు. ఓకే, సో రొమ్ములో ఏదైనా గట్టిదనం తగిలితే హాస్పిటల్కి వచ్చేయండి వెంటనే. ఇంకొక అపోహ, బ్రా వేసుకుంటే క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. అది జస్ట్ అపోహ అండి. మనం పైన రొమ్ము పైన వేసుకునే బ్రాకి రొమ్ము లోపల వచ్చే క్యాన్సర్కి లింక్ లేదు. ఓకే, అండ్ 4th, ఎవరైనా అమ్మ వైపు క్యాన్సర్స్ ఉంటే నాకు వస్తాయి, నాన్న వైపు ఉంటే నాకు రావు అనుకుంటారండి. ఓకే, నాకు ఇది వింతగా అనిపిస్తుంది. మీరు మీ అమ్మకి పుట్టిన మీ అమ్మ ఒక్కతే మీకు బర్త్ ఇవ్వలేదు కదా, మీ నాన్న కాంట్రిబ్యూషన్ ఉంది. మీలో సగం క్రోమోజోమ్స్ మీ నాన్న వైపు నుంచి వచ్చినాయి. మా నాన్న వైపు ఉన్న క్యాన్సర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతారు. సో మీ నాన్న వైపు క్యాన్సర్స్ ఉంటే కూడా, మీ నాన్నమ్మకి అత్తకి ఇద్దరికి క్యాన్సర్స్ ఉన్నాయి అనుకోండి, అది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అవుతుంది. సో అమ్మ వైపు ఉంటేనే సరిపోదు. ఓకే, అండ్ 4th, రాత్రిపూట బ్రా వేసుకుంటే క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. సో అగైన్ రాత్రిపూట వేసుకున్నా, పగలు వేసుకున్నా వేసుకోకపోయినా క్యాన్సర్ వచ్చేది ఉంటే వస్తుంది. ఓకే మ్యామ్, సాధారణంగా ఓవరాల్గా చూసుకుంటే మహిళలకి మనకు పీరియడ్స్కి సంబంధించి 3 days or 5 days కొంతమందికి ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ కావాల్సిన దానికన్నా కూడా అయినా కూడా ఇది నాకు రెగ్యులరే, మొదటి నుంచి అవుతుంది, ఇలాంటి దాంట్లో ఉంటారు. మ్యామ్, బ్లీడింగ్కి ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి విషయాలకి ఏమైనా సంబంధం ఉంటుందా? 100% ఉంటుందండి. 40 years దాటిన స్త్రీ హెవీ పీరియడ్స్ అవుతుంటే అందులో 90% జస్ట్ హార్మోన్స్. మీ ఏజ్ పెరుగుతుంది, మెనపాస్కి దగ్గరగా వస్తున్నారు. ఈ రీజన్ మూలంగానే చాలామంది యాక్చువల్లీ రారు మా దగ్గరికి.
దట్ నా ఏజ్ ఎక్కువ అవుతుంది కదా, 40 దాటాను కాబట్టి నాకు పీరియడ్స్ ఎక్కువ అవుతున్నాయని. బట్ అందులో అరౌండ్ 5% ఉమెన్కి క్యాన్సర్ మూలంగా అయి ఉండొచ్చు. సో హెవీ పీరియడ్స్ అవుతున్నప్పుడు ప్లీజ్ మీరు ఇది ఎంత నాకు సహజమే అని మీకు అనిపించినా కూడా ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. మెయిన్లీ ఒక పీరియడ్కి ఇంకొక పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవుతుంటే, అవ్వకూడని టైంలో మీకు బ్లీడింగ్ కనిపిస్తే, సెక్స్ చేస్తున్నప్పుడు లేదా చేశాక మీకు బ్లీడింగ్ కనిపిస్తే 100% మీరు గైనకాలజిస్ట్ని చూసి అది క్యాన్సర్ కాదు అని క్లారిటీ తెచ్చుకోవాలి. మ్యామ్, మనము హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా కొంచెం మాట్లాడుకున్నాము. అయితే నాకు ఉన్న ఇంకొన్ని డౌట్స్ ఏంటంటే, అంటే ఒక 45 ఇయర్స్ మహిళల వరకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర అంటే ఇప్పుడు పాశ్చాత్య పోకడ కొంచెం పెరగడం, ప్రీమెరిటల్ సెక్స్కి సంబంధించి కొంచెం జరుగుతున్నటువంటి విషయాలు అలా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు ఈ టైంకి? ఈ వ్యాక్సిన్ మూలంగా ఎన్ని రకాల క్యాన్సర్స్ నుంచి మనని మనం కాపాడుకోవచ్చు అంటే, గర్భసంచి కింద భాగం వచ్చే సర్విక్స్ క్యాన్సర్, అబ్బాయిలకు వచ్చే పీనిస్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కొన్ని రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్స్. సో ఇన్ని క్యాన్సర్స్ నుంచి ఈ వ్యాక్సిన్ మనని కాపాడుతుంది. అండ్ ఈ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి? మనం ఇంకొక మనిషితో ఫిజికలీ ఇంటిమేట్గా ఉన్నందు మూలంగా. ఇప్పుడు మీరే ఆలోచించి చెప్పండి, ఈ ఫిజికల్ ఇంటిమసీ అనేది ఎంత కామన్? మనలో ఎంతమంది ఇంకొక హ్యూమన్ బీయింగ్తో ఇంటిమేట్గా ఉంటాము? ఆన్సర్ ఇస్ ఆల్మోస్ట్ 100%. ఓకే, నేను అసలు ఇంకో మనిషిని ముట్టుకోను అని ఎంతమంది చెప్పగలరు? సో ఫిజికల్ ఇంటిమసీ అనేది వెరీ వెరీ కామన్. అండ్ ఎస్పెషలీ ద నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు ఈ హెచ్పివి వైరస్ స్టేబుల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళలో తక్కువగా ఉంటుంది. ఇప్పుడు లైఫ్ అంతా నేను ఒక పర్సన్తోనే ఉన్నాను అండ్ లైఫ్ అంతా ఆ పర్సన్ నాతోనే ఉన్నారు అంటే మీ మధ్యలో ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ. బట్ ఇప్పుడు మీరు మన కంట్రీలో మన కరెంట్ జనరేషన్ చూస్తుంటే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు 30 వరకు మ్యారేజ్ చేసుకోవట్లేదు ఫర్ వేరియస్ రీజన్స్. అండ్ ఇందులో చాలామంది పల్లెటూర్ల నుంచి టౌన్స్ నుంచి సిటీస్ వరకు 18-20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు మల్టిపుల్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు. అండ్ దేర్ఫోర్ ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం ఒక పర్సన్తో పెళ్లి చేసుకుని లైఫ్ అంతా వాళ్ళతో ఉండే టైప్ నుంచి మనము ఇంకొక లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్స్ చూస్తున్నాము. ఇప్పుడు ఒక యావరేజ్ అమ్మాయికి ఒక యావరేజ్ అబ్బాయికి ఒక 30-year-old అమ్మాయి అబ్బాయికి మీరు అడిగితే మోర్ దెన్ 1 సెక్షువల్ పార్ట్నర్ ఉండడం ఇస్ వెరీ కామన్. ఓకే, అండ్ వీఆర్ నాట్ ఓన్లీ టాకింగ్ ఇంటర్కోర్స్, వీఆర్ టాకింగ్ ఫిజికల్ ఇంటిమసీ లైక్ హగ్గింగ్, కిస్సింగ్ ఇలాంటివి. ఓకే, సో హెచ్పివి వైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుతుంది. ఈ వైరస్ చనిపోదు. సో ఒకరిది మనకు అంటితే అది లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. అండ్ సేమ్ మన పైన ఇంకొక పర్సన్ది మనది 2 రకాల హెచ్పివిస్ ఉన్నాయి. ఒక థర్డ్ పర్సన్తో మనం ఉన్నప్పుడు మన 2 వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకు ఉన్నాయన్నీ మనం తీసుకుంటాము. సో ఇలా హెచ్పివి వైరస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ వైరస్కి చావు లేదు కాబట్టి ఇది మన బాడీలో అలా ఉండిపోతూ ఉంటుంది. కొంతమందిలో ఉండి క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. సో మోస్ట్ కంటేజియస్ వైరస్, మోస్ట్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ వైరస్ ఈస్ హెచ్పివి వైరస్. సో నాకు ఇది ఎప్పుడు అంటదు అని చెప్పడానికి ఏ మనిషికి లేదు, అన్లెస్ ఆ మనిషో సన్యాసో ఏదో అయితే తప్ప హెచ్పివి వైరస్ అనేది నాకు ఎప్పుడు అంటదు అని చెప్పుకోవడానికి లేదు. మరి అలాంటి వైరస్లు మనకంటి వాటి మూలంగా మనకి క్యాన్సర్స్ వచ్చేలాగా ఉంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఓకే, సో నేను ఎవరిని ముట్టుకోకముందే ఇంటిమేట్గా నేను ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్యూచర్లో నేను రిలేషన్షిప్స్ ఎంటర్ అయినప్పుడు నన్ను నేను కాపాడుకున్నట్టు అవుతుంది. సో ఎవ్రీ గర్ల్ అండ్ ఎవ్రీ బాయ్ షుడ్ రిసీవ్ దిస్ వ్యాక్సిన్. ఓకే, మరి గవర్నమెంట్ ఎందుకు అమ్మాయిలకే ఇవ్వండి అబ్బాయిలకి అవసరం లేదు అంటుంది అంటే, అబ్బాయిలకి అవసరం లేదు అని కాదు, అబ్బాయిల కన్నా అమ్మాయిలకు అవసరం ఎక్కువ. ఓకే, బికాస్ పురుషాంగం క్యాన్సర్ కన్నా ఈ గర్భసంచి కింద భాగం సర్విక్స్ క్యాన్సర్ చాలా 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 ఎక్కువ.
బికాస్ వైరస్ లోపలికి వెళ్ళి అలా ఉండిపోతుంది, ఓకే ఆ పార్ట్ ఆఫ్ ద బాడీలో దాక్కుంటుంది. ఓకే సో అందుకనే ఫస్ట్ అమ్మాయిలందరికీ ఇచ్చేసాక అప్పుడు అబ్బాయిలకు కూడా ఇవ్వడం కంపల్సరీ అవుతుంది. ఓకే మ్యామ్, ఈ సర్విక్స్ క్యాన్సర్ వస్తున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎలా ఉంటాయి? అబ్సల్యూట్లీ జీరో సిమ్టమ్స్. ఓకే సో నేను ఇప్పుడు క్లినిక్ లో ఒక ఆవిడని చూసిన, ఆవిడ సర్విక్స్ ని నేను ఎగ్జామిన్ చేసిన, పాప్స్మియర్ తీయకపోతే ఓకే నాకు కూడా తెలియదు ఆవిడకి ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉందని, బికాస్ అది కళ్ళకి కనిపించదు. ఓకే అండ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఆ క్యాన్సర్ బయటపడింది, ఒక పుండు ఉంది, అక్కడ నుంచి అన్ని రకాల ద్రవాలు కారుతున్నాయి. సో అప్పుడు నేను ఆవిడకి ట్రీట్మెంట్ చేసినా కూడా లేట్. ఓకే, అంటే సాధారణంగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త కామన్ గా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఏవైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు రమ్మంటారు. వైట్ డిశ్చార్జ్ లో బ్లడ్, సెక్స్ అప్పుడు నొప్పి, సెక్స్ అప్పుడు బ్లీడింగ్, ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలే. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు మా దగ్గరికి వస్తే మిమ్మల్ని మేము ట్రీట్ చేస్తాము, బట్ అప్పటికి కూడా లేట్ అయినట్టే. ఓకే, లక్షణాలు కనిపించాయంటే లేట్ అయిపోయింది అప్పటికంట. ఓకే మ్యామ్, ఇంకొకటి, ఒక పర్సన్ కి క్యాన్సర్ వచ్చింది, ఒక ట్రీట్మెంట్ తీసుకున్నారు, క్లియర్ అయ్యారు, ఆ తర్వాత ఆ మహిళ పిల్లల్ని కనగలుగుతుందా? అంటే వన్స్ క్యాన్సర్ వచ్చేసిందంటే ఇంకా అంతే, వాళ్ళ బాడీ నెక్స్ట్ బర్త్ ఇవ్వడానికి వీలుండదని డౌట్లు ఉన్నాయి, ఏం చెప్తారు? క్యాన్సర్ ప్రతి నెల కనీసం 3 పేషెంట్స్, నా పేషెంట్స్ 25-30 లోపు పేషెంట్సే ప్రతి నెల, వీళ్ళకి ఓవరీ క్యాన్సరో లేదా ఇంకేదో క్యాన్సరో వస్తుంది. ఎస్పెషలీ ఓవరీ క్యాన్సర్, ఇంకా పెళ్ళే అయి ఉండదు, పిల్లలు పక్కన పెట్టండి. క్యాన్సర్ కానీ ఒకవైపే ఉంది, బాడీ అంతా స్ప్రెడ్ కాలేదు అంటే వాళ్ళకి ఫర్టిలిటీ ఫ్యూచర్లో కుదిరేలాగానే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళ సర్జరీ, వాళ్ళకి ఫ్యూచర్లో అవసరమైతే ఇచ్చే కీమోథెరపీ, ఇవన్నీ కూడా ఫర్టిలిటీ మైండ్లో పెట్టుకుని చేస్తున్నాము. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎంత అడ్వాన్స్ అయినాయి అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ తన క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ నార్మల్ అవ్వచ్చు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి కాకపోతే పిల్లల్ని కనొచ్చు, తన ఓన్ పిల్లల్ని కనే ఛాన్స్ కూడా ఉంది. దీనికి ఫర్టిలిటీ డాక్టర్స్ హెల్ప్ తీసుకుంటాము. వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ ముందో తర్వాతో డ్యామేజ్ అవ్వకుండా ఎగ్స్ బయటికి తీసి ఫ్రీజ్ చేస్తాము. ఓవరీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి గర్భాశయం క్లీన్గా హెల్తీగా ఉంటే ఉంచేస్తాము. త్రూ IVF తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేలాగా చూస్తాము. క్యాన్సర్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ ఏంటి, క్యాన్సర్ పేషెంట్కి పెళ్ళేంటి, వాళ్ళు బతికుంటే ఇంపార్టెంట్ కదా. ఇలాంటి డైలాగ్స్ ఆర్ 10 year old అని. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక ఎంత నార్మల్గా ఎంత తొందరగా అవ్వగలరు, వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కడా కూడా ఏది తక్కువ అవ్వకూడదు. క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ అయిపోయాక ఈస్ లైక్ ఎనీ అదర్ నార్మల్ పర్సన్. దట్ ఈస్ అవర్ ఎయిమ్. ఓకే మ్యామ్, ప్రెసెంట్ క్యాన్సర్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది? కీమోథెరపీ అంటే చాలా మంది భయపడుతుంటారు, ఈ రోబోటిక్ సర్జరీస్ అంటే ఎలా ఉంది మ్యామ్ ప్రెసెంట్ మన దగ్గర ఓవరాల్ గా చికిత్స అంతా కూడా? క్యాన్సర్ ట్రీట్మెంట్కి సర్జరీ చేస్తాము చేయాల్సిన చోట, లేదా రేడియేషన్ ఇస్తాము. రేడియేషన్ అంటే కిరణాలు పంపిస్తూ రోజు ఒక 10 నిమిషాల పాటు ఆ ట్యూమర్లోకి కిరణాలు పంపిస్తూ ఉంటే 1 నెల రోజుల్లో ఆ ట్యూమర్ మొత్తం మాయమైపోతుంది. దాన్ని రేడియేషన్ అంటాము. సర్జరీ కుదరదు అంటే రేడియేషన్ ట్రీట్మెంట్కి వెళ్తాము. ఈ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యింది, బాడీలో ఒక చోట కన్నా ఎక్కువ చోట్లుంది, లేదా ఇది బ్లడ్ క్యాన్సర్, తీయడానికి ఏం లేదు అక్కడ, అలాంటప్పుడు కీమోథెరపీ ఇస్తాము. ఓకే, అండ్ సర్జరీలో ఈ మధ్యన పెద్దగా కొయ్యకుండా చిన్న రంధ్రాలు పెట్టి క్యాన్సర్ సర్జరీ చేయటానికి ట్రై చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ క్యాన్సర్ సర్జరీ మూలంగా ఈ మనిషికి పెద్దగా ఇబ్బంది ఉండకూడదు, తొందరగా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న 86 సంవత్సరాలున్న ఒక ఆవిడికి గర్భసంచి క్యాన్సర్ ఆపరేషన్ చేశాము. అసలు 86కి ఆపరేషన్ అవసరమా, ఆ ఏజ్లో చెయ్యాలా చెయ్యకూడదా అది వేరే ప్రశ్న. చక్కగా ఆవిడ రోజు తన పనులు తను చేసుకుంటారు, చక్కగా వాకింగ్కి వెళ్తారు, సో ఎందుకు చేయకూడదు అనిపించింది. సో ఈ ఆపరేషన్ మేము రోబోటిక్స్ ద్వారా చేశాము. అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, చిన్న కట్స్, 4 చిన్న 1 సెంటీమీటర్ కన్నా చిన్న కట్స్ ద్వారా ఈ ఆపరేషన్ నిన్న మార్నింగ్ చేశాము. ఇవాళ ఆఫ్టర్నూన్ ఆవిడ ఇంటికి వెళ్ళారు. వెళ్ళే ముందు కారిడార్ మొత్తం వాక్ చేశారు, లంచ్ చేశారు,
బాత్రూమ్కి వెళ్ళారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే. అదే కానీ ఒకప్పుడు చేసినట్టు పెద్దగా ఇంత బారున కట్ చేస్తే ఆవిడికి చాలా ఇబ్బంది అయ్యేది తన వయసులో. ఓకే మ్యామ్, ఇమ్యూనోథెరపీకి సంబంధించి ఎలా ఉంది మ్యామ్ మహిళలో చికిత్స? ఇమ్యూనోథెరపీ ఆల్మోస్ట్ ఎన్నో రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు వాడుతున్నాము. ఇమ్యూనోథెరపీ ఈజ్ అ మెడిసిన్. అది నోటి ద్వారా ఇస్తారా, ఇంట్రావీనస్ సలైన్లో కల్పిస్తారా అనేది ఆ మందు ఆ క్యాన్సర్ని బట్టి ఉంటుంది. బట్ ఇమ్యూనోథెరపీ క్యాన్సర్ కారణాన్ని ట్రీట్ చేస్తుంది. కీమోథెరపీ క్యాన్సర్ని ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తలనొప్పిగా ఉంటే మీరు పారాసెటమాల్ ఇస్తే అది నా తలనొప్పిని ట్రీట్ చేస్తుంది. నా తలనొప్పికి కారణం ఏంటో కనుక్కుని దాన్ని మీరు తొలగిస్తే నాకు ఫ్యూచర్లో కూడా తలనొప్పి రాకుండా ఉంటుంది. సో ఇమ్యూనోథెరపీ క్యాన్సర్ కారణం మన రక్తంలో, మన ఒంట్లో, మన క్రోమోజోమ్స్లో ఏ డిఫెక్ట్ మూలంగా క్యాన్సర్ వచ్చిందో ఆ కారణం పైన యాక్ట్ చేస్తుంది. ఓకే. సో ఇమ్యూనోథెరపీ తీసుకుంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓకే. సాయి మ్యామ్, మమోగ్రఫీ టెస్ట్ మహిళలు చేయించుకోవాలి అంటున్నారు కదా, ఏ వయసులో చేయించుకోవాలి, అది చేయించుకోవడం ఎంత ముఖ్యము, చేయించుకోవడం ద్వారా క్యాన్సర్కి సంబంధించి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఏంటి అని? మ్యామోగ్రామ్లో రొమ్ముని స్కాన్ చేస్తాము, ఎక్స్రే తీస్తాము, ఇవి రెండు కలిపి ఒక రిపోర్ట్ ఇస్తాము. మ్యామోగ్రామ్లో మీకు బియ్యం గింజంత క్యాన్సర్ని కూడా పట్టుకునే శక్తి ఉంది. బియ్యం గింజంత క్యాన్సర్ ఒకరి రొమ్ములో ఉంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళని చేతులతో ఎగ్జామిన్ చేసే డాక్టర్కి తెలీదు, బట్ మ్యామోగ్రామ్లో కనిపిస్తుంది. ఓకే. అండ్ మ్యామోగ్రామ్లో క్యాన్సర్ అయ్యే ముందు అక్కడ కొన్ని లక్షణాలు ఉంటాయి రొమ్ములో. ఆ లక్షణాలను కూడా అది గుర్తించి చెప్పగలదు, వీళ్ళకి ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్లో ఇక్కడ క్యాన్సర్ వచ్చేలాగా ఉంది అని. ఓకే. సో మ్యామోగ్రామ్లో ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్స్ అన్నీ మనం పట్టుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉంటే దాన్ని తొలగిస్తే మనం క్యూర్ అయిపోతాం. ఓకే. సో మ్యామోగ్రామ్ చేసుకోకపోతే పెద్ద పెద్ద క్యాన్సర్లు కాకుండా చిన్న చిన్న క్యాన్సర్లు బిగినింగ్ స్టేజ్లోవి మనం మిస్ అవుతాము. సో 45 years దాటాక ప్రతి స్త్రీ 2 ఏళ్లకు ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోవడం కంపల్సరీ. బట్ ఇంట్లో ఎవరికైనా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్కి రొమ్ము క్యాన్సర్ ఉంటే మట్టుకు ఈ 45 నుంచి వయస్సు తగ్గించి 40 నుంచే స్టార్ట్ చేస్తాము. ఓకే మ్యామ్, ఇంకొకటి చాలా మంది నోటి వెంట వినే మాట ఏంటంటే, మేము హెల్దీ జీవన శైలిలో ఉన్నాం, సరిగ్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, సరిగ్గా ఫుడ్ తీసుకుంటున్నాము, హెల్తీ లైఫ్ స్టైల్ మాది ఇది సరిపోతుంది, మాకెందుకు క్యాన్సర్ వస్తుంది అనుకుంటారు. అలా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ముందస్తు టెస్ట్లు చేయించుకోవడం బెటరా? ఇలా ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అలాంటి అపోహలు ఉన్న వారికి ఏం చెప్తారు? క్యాన్సర్ అనేది ఓన్లీ లైఫ్ స్టైల్ బాగోకపోతే రాదు అండి, అది మీరు మెయిన్లీ గుర్తుపెట్టుకోవాలి. సో ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటేనో, లేదా బాగా లావుగా ఉంటేనో తప్ప, లేదా వంశపారంపర్యంగా హిస్టరీ ఉంటే తప్ప క్యాన్సర్ రాదు అని మీరు అనుకుంటే మటుకు యు ఆర్ టోటలీ రాంగ్. చాలా హెల్తీ పీపుల్కి కూడా క్యాన్సర్స్ రావచ్చు. సో క్యాన్సర్ నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. సో ఈ క్యాన్సర్ని ముందే పట్టుకోవాలి అంటే మీరు కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్ కానీ లేదా ఎండోమెట్రియల్ దానికి సంబంధించి ఎలా గుర్తించడం, ఎలా ఉన్నాయి లక్షణాలు, ఆ క్యాన్సర్ ఎలా ఉంది ప్రజెంట్? యూటరస్ క్యాన్సర్ అండి చాలా మంచి క్యాన్సర్, ఎందుకంటే అది వస్తే బ్లీడింగ్ అయ్యి చెప్పేస్తుంది, ఇదిగో నేను వచ్చాను, నువ్వు నన్ను చెక్ చేయించుకో అని. సో యూటరస్ క్యాన్సర్ సైలెంట్గా ఉండదు. యూటరస్లో క్యాన్సర్ వస్తే బ్రౌన్ డిశ్చార్జ్, పింక్ కలర్ లిక్విడ్స్ లేదా వైట్ డిశ్చార్జ్లో రక్తము లేదా బ్లీడింగ్ అయిపోతుంది. సో ఈ స్త్రీకి తెలిసిపోతుంది ఏదో తేడా ఉంది అని. సో యూట్రస్ క్యాన్సర్తో యూజువలీ ఎవరు కూడా చనిపోరు యూజువలీ, బికాస్ ఈ బ్లీడింగ్ మూలంగా ముందే వచ్చేస్తారు. ఓకే. అది వాల్వా మరియు వెజైనల్ క్యాన్సర్కి సంబంధించి ఎందుకు మేము దాని గురించి ఎక్కువగా మాట్లాడట్లేదు? ఎలా ఉంది దాని కండిషన్? వల్వా క్యాన్సర్ రేర్ అండి, వెజైనా క్యాన్సర్ ఇంకా రేర్. సో ఇవి రేర్ క్యాన్సర్స్ అని దీని గురించి మాట్లాడుకోము. బట్ ఆ మాటకు వస్తే వల్వా అంటే 2 కాళ్ళ మధ్యలో యూరిన్ మోషన్ వెజైనా హోల్ చుట్టూతా ఉండే స్కిన్. ఓకే. ఎంతో మంది ఓల్డ్ లేడీస్, ఓకే ఓల్డ్ లేడీస్ అని 60+, 70+, అక్కడ దురద మంటగా ఉన్నా కూడా చెప్పరు, వచ్చి చూపించుకోరు. అక్కడ పెద్ద పుండు పడ్డాక అప్పుడు వస్తారు. ఓకే.
సో ఎవరికైనా ఆ ఏరియాలో వల్వా పైన మంటగా దురదగా ఉంటే అది ప్రీ క్యాన్సర్ లక్షణం. అక్కడ స్కిన్ డ్రైగా అయిపోయి పుండు పడుతుంది అని దాని అర్థం. ఓకే. సో అలాంటి వాళ్ళు మా దగ్గరికి ముందే వస్తే ఆ కండిషన్, ఆ స్కిన్ కండిషన్ కానీ వాళ్ళకు ఉంటే వాళ్ళకి ఆయింట్మెంట్స్ ఇచ్చి అది క్యాన్సర్ కింద మారకుండా ట్రీట్ చేస్తాము. ఓకే. వెజైనాకు సంబంధించి కూడా ఏమైనా ఇష్యూస్? వెజైనా క్యాన్సర్ ఇస్ వెరీ రేర్ అండి. ఓకే. ఓకే. ఉంటే అది సర్విక్స్ క్యాన్సర్ లాగానే ఉంటుంది, సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి Okay. బ్లీడింగ్ అయ్యే వరకు. ఎస్. అండ్ ఇంకొకటి మ్యామ్, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. ఈవెన్ అది హస్బెండ్ వైఫ్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా ఉండకుండా వెళ్తుంది. ఒకసారి ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత అసలు మొత్తం కంప్లీట్గా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి మాటలు తరచుగా వింటుంటాము. నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అలాంటి పరిస్థితులు ఉంటాయా మ్యామ్? ఎంత బెటర్మెంట్ ఉంటుంది అసలు ట్రీట్మెంట్ తర్వాత? యాక్చువల్లీ అండి, ఇంటర్ కోర్స్ ఆర్ ఫిజికల్ ఇంటిమసీ మూలంగా ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఏ రకంగా ఇబ్బంది రాదు. బికాస్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో సెక్స్తో క్యాన్సర్కి సంబంధమే లేదు. బట్ ఎంతోమంది, ఆల్మోస్ట్ 50% క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక ఫిజికల్ ఇంటిమసీ మానేస్తారు. వీళ్ళది వాళ్ళకు అంటుతుంది అని భయము, లేదా ఈ క్యాన్సర్ మళ్ళీ తిరగబెడుతుందేమో అని భయము, లేదా గిల్టీ ఫీలింగ్, నేను క్యాన్సర్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు ఇలాంటి సింపుల్ థింగ్స్ పైన ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాను అని. మరి ఎందుకు ఆ గిల్ట్ అనేది నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. సో అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత మీరు ఫిజికల్గా ఇంటిమేట్గా ఉండకూడదని ఏ డాక్టరు ఎప్పుడూ చెప్పలేదు. క్యాన్సర్ అలా ఒకరి నుంచి ఒకరికి అంటదు. కొంతమంది ఒకే బెడ్లో కూడా పడుకోరు. ఓకే. కొంతమంది వాళ్ళకి క్యాన్సర్ వచ్చాక వాళ్ళే వాలంటరీగా ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళరు, లేదా మిగతా వాళ్ళు ఆ చిన్నపిల్లల్ని వీళ్ళ దగ్గరికి రానివ్వరు. ఓకే. వీలైన వాళ్ళు వాళ్ళ వాష్రూమ్ కూడా సపరేట్గా ఉంచుకోండి, మీ వాష్రూమ్ సపరేట్గా ఉండాలి, మీ బెడ్ సపరేట్గా ఉండాలి, మీరు మాతో తినకూడదు, లేదా పిల్లల్ని ముద్దు పెట్టుకోవద్దు, లేదా ముద్దుగా పిల్లలకి మనం ఏదైనా తినిపించాలనుకుంటే పెట్టొద్దు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా చూస్తాము. వీళ్ళు ఆల్రెడీ క్యాన్సర్ నుంచి బయటపడి ఎంతో ట్రామా గురయ్యి నార్మల్ అవుతుంటే అలాంటప్పుడు వీళ్ళని ఇలా ఇమోషనల్లీ డిస్టర్బ్ చేయడం ఇస్ టోటలీ ఇన్కరెక్ట్. మనం ఎంత ఇంకో మనిషితో క్యాన్సర్ పేషెంట్తో ఇంటిమేట్గా ఉన్నా కూడా వాళ్ళ క్యాన్సర్ మనకి అంటదు. ఓకే. బట్ క్యాన్సర్ పేషెంట్స్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకు కొంచెం ఇన్ఫెక్షన్స్ ఈజీగా అంటుతాయి. సో వీళ్ళకి దగ్గరగా ఉంటాము అనుకున్న పీపుల్, ఇందాక లక్ష్మి గారు అన్నట్టు కీమోథెరపీ పైన ఉన్నా కూడా ఆయనకి ఏమీ ఇన్ఫెక్షన్స్ లేకపోతే షీ క్యాన్ బి విత్ హిమ్. ఓకే మ్యామ్, ఓవరాల్గా ఎంతైనా క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి, శారీరకంగా కుంగిపోతుంటారు, మానసికంగా కూడా ఇబ్బంది పడుతుంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలంటారు మ్యామ్? అంటే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం కానీ, వచ్చిన తర్వాత కానీ వాళ్ళకు అష్యూరెన్స్ ఇచ్చి ఏం కాలేదు, ఎస్ మళ్ళీ నువ్వు నీ లైఫ్ స్టార్ట్ చేస్తావు అనడానికి ఆ ఫ్యామిలీ అంతా ఎలాంటి సపోర్ట్ అందించాలి ఆ మహిళకి? ఒక సేయింగ్ ఉందండి ఇంగ్లీష్లో, క్యాన్సర్ ఒక మనిషికి రాదు, ఒక కుటుంబానికి వస్తుంది అని. క్యాన్సర్ డజంట్ ఎఫెక్ట్ హ్యూమన్, ఇట్ ఎఫెక్ట్స్ దేర్ ఫ్యామిలీ. సో ఈ క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చినప్పుడు ఆ పర్సన్తో పాటు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా దాని మూలంగా బాధపడతారు. ఫైనాన్షియలీ మెయిన్లీ క్యాన్సర్ వచ్చాక ఆ ఫ్యామిలీ ఫైనాన్సెస్ చాలా అప్సైడ్ డౌన్ అవుతాయి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే తప్ప. ఇమోషనల్లీ డిస్టర్బ్ అవుతారు. అండ్ అగైన్ వైఫ్కి క్యాన్సర్ వచ్చినా, హస్బెండ్కి క్యాన్సర్ వచ్చినా ఫిజికల్ రిలేషన్ మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు డాక్టర్తో ఒకసారి అడగండి, సిగ్గుపడొద్దు, ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. కొంతమంది గిల్టీగా ఫీల్ అవుతారని, అదే నేను బతకడమే గొప్ప, ఇప్పుడు సెక్స్ చేయొచ్చా అని అడిగితే డాక్టర్ ఏమనుకుంటుంది అని భయపడతారు. ఒక్కొక్కసారి మేడం తప్పైపోయింది, ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు, ప్లీజ్ నా గురించి చెడ్డగా అనుకోవద్దు, మా హస్బెండ్ అడగమంటున్నారు, ఇంత సిగ్గుపడి అడుగుతారని ఐ ఫీల్ సో బ్యాడ్. సో నేనైతే నా పేషెంట్స్కి వాళ్ళు అడగక ముందే చెప్పేస్తాను, ఇన్ని నెలల తర్వాత కుట్లు తీసాక ఇన్ని మంత్స్కి మీరు సెక్స్ చేయొచ్చు. చిచి అది ఎందుకు చెప్తున్నారు అంటే అది ఇంపార్టెంట్ అమ్మ ఒక రిలేషన్షిప్లో అని చెప్తాను. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ని దూరం పెట్టొద్దు. ఓకే. అండ్ ఇది నాకు మొన్న అనిపించిందండి, ఎందుకో ఏదో ఆలోచిస్తుంటే లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్
వాళ్ళ అమ్మల్ని అమ్మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మ్మ్. బట్ అప్పర్ క్లాస్లో అది కనిపించట్లేదు. ఓ ఓకే. ఐ డోంట్ నో వై. ఓకే. ఓకే, లోవర్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్, ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ చాలా బాగా చూసుకుంటారు. మ్మ్. సో ఈ అమ్మలు అమ్మమ్మలు లేకపోతే మీరు లేరు, నానమ్మలు అమ్మమ్మలు అమ్మలు. ఎస్ సో డోంట్ ఇగ్నోర్ దెమ్ బికాస్ దే ఆర్ ఓల్డ్. ఎస్. ఎందుకు రాలేదమ్మా అంటే ఎవరు లేరమ్మా తీసుకురావటానికి. మ్మ్. సో మేక్ టైమ్ ఫర్ ది ఎల్డర్లీ పీపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఇస్ సఫరింగ్ అ లాట్ అండి. వాళ్ళు అడగటానికి హెసిటేట్ చేస్తున్నారు, మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఫాలో అప్ అపాయింట్మెంట్ టైం వచ్చింది అని. మా అబ్బాయి కోడలు లేకపోతే కూతురు వాళ్ళు దే ఆర్ వెరీ బిజీ అంటారు. అండి Okay. ఏంటండి అంత బిజీ? మన పేరెంట్స్ కన్నా మన జాబ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్. సో ఐ ఫీల్ దట్ క్యాన్సర్ సిమ్టమ్స్ కూడా చూద్దాంలే, తగ్గకపోతే అప్పుడు వెళ్దుగానిలే, ఇలా డిలే చేస్తూ ఉంటారు. ఓకే మ్యామ్, ఫైనల్గా ఏం చెప్తారు మ్యామ్? ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కంటే కూడా వాళ్ళలో సిగ్గు బిడియం, అంటే సమాజం విధించినటువంటి దాంట్లో ఉండిపోవడం, అసలు చెప్పడానికే సిగ్గుపడడం, డాక్టర్ దగ్గరికి రావడం, మళ్ళీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్, అది మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి, రకరకాలు నడుస్తుంటాయి వాళ్ళ మైండ్లో. సో ఫైనల్గా ఏం చెప్తారు మ్యామ్? మీరు లేకపోతే మీ ఫ్యామిలీ లేదు. మీరు ఏ హస్బెండ్ ఏ పిల్లల కోసం అయితే ఇంత ప్రయాసపడతారో పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు, మీకు ఏదన్నా అయితే ఆర్ మీకు ఏ క్యాన్సరో వస్తే మీరు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి చేసిందంతా వేస్ట్ అవుతుంది. బికాస్ ఒక మ్యాన్ లేకపోయినా ఆ ఉమెన్ ఆ ఫ్యామిలీని నడపగలదు. బట్ ఒక ఉమెన్ లేకపోతే ఆ మ్యాన్ ఎంత ఇబ్బంది పడతాడు అనేది నేను ఎన్నోసార్లు చూశాను. నా ఫీమేల్ క్యాన్సర్ పేషెంట్స్ చనిపోయాక వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం డిస్టర్బ్ అయినాయి. సో మీకోసం కాకపోయినా మీరు ఏ పిల్లలకైతే జన్మనిచ్చారో మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కోసమైనా చేయించుకోవాల్సినప్పుడు ప్యాప్స్మియర్ చేయించుకోండి, పిల్లలకి HPV వ్యాక్సిన్ ఇప్పించండి, అవసరమైనప్పుడు మ్యామోగ్రామ్ చేయించుకోండి. ప్రతి సంవత్సరం ఒక 5,000 పక్కన పెట్టండి మీ హెల్త్ కోసం. బికాస్ మీకు నేను చెప్పిన అన్ని టెస్టులు కలిపి కూడా 5,000 అవ్వవు. సో ఈ 5,000 పక్కన పెట్టి మీ హెల్త్ పైన ఫోకస్ చేసి టైం టు టైం తినడము అండ్ విటమిన్ సప్లిమెంట్స్, విటమిన్ D, B12, ఐరన్ ఇవన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీరు ఇన్ని క్యాన్సర్ టెస్టులు చేయించుకుని విటమిన్ డెఫిషియన్సీ ఉంటే స్టిల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో స్పెండ్ 5,000 ఆన్ యువర్ హెల్త్ పర్ ఇయర్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్ సాయి మ్యామ్. నిజంగా మా మహిళలకు ఉన్నటువంటి చాలా డౌట్స్ మీరు క్లియర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రశ్న అడగొచ్చు, అడగకూడదా, ఎవరిని అడగాలనేటువంటి డౌట్లు వాళ్ళకు ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఎస్, వ్యూవర్స్ చూశారు కదా, ముఖ్యంగా మహిళలు అర్థం చేసుకోండి. మేడం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మన శరీరాన్ని మనం ఎలా గమనించుకోవాలి, ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా సిగ్గుపడకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. క్యాన్సర్ మీద ఉన్నటువంటి అపోహల్ని ఏమన్నా ఉంటే వాటిని తొలగించి పక్కన పెట్టేసి ఎస్ వెళ్దాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స తీసుకుంటే మళ్ళీ మనం మంచి అవచ్చు. అంటే మేడం చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని గుర్తిస్తే నయం చేయగలం. ఆ టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది కాబట్టి సిగ్గు బిడియం కాస్త పక్కన పెట్టి ఫ్యామిలీస్తో మాట్లాడి మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. ఆ ఫ్యామిలీస్తో కూడా కాదనుకుంటే చక్కగా మేడం లాంటి డాక్టర్స్ ఉన్నారు, మీరు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏముంది ఏం లేదనేది. సో మీ ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకండి. థ్యాంక్ యూ.